ఈ బాడీకి టెస్ట్ చేయడానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని టెస్టులు ఉన్నాయి. இந்த ஒரு பாடிக்கு டெஸ்ட் டாக்டர் போன இவ்வளவு டெஸ்ட்கள் இருக்கிறது. అయితే ఆత్మ రోగమునకు ஆவியின் அந்த நோய்க்கு ఏ డాక్టర్ ఈ లోకములో లేడు. எந்த டாக்டர் இந்த உலகத்தில் இல்லை. ఆత్మ రోగములో இந்த ஆவியின் நோய் ఉన్న వ్యాధి ఏమైనదో இந்த வேதனை என்ன ఏ இருக்கிறதோ డాక్టర్ చెప్పలేడు. எந்த டாக்டரும் சொல்ல முடியாது. అందుకే దేవుని పరమ వైద్యుడు అన్నారు. அதற்காக தேவன் பரம வைத்தியர் என்று சொன்னார். కాబట్టి ప్రియమైన వారలారా, ప్రియమైనవారు, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో దేవుని సముఖத்திலே మనం ఒక మాట గమనించాలి. మనం వార్తే గమనికను. ఆ యొక్క మన రోగము కొరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులకు వెళ్ళినట్లుగా நம்முடைய வியாதிக்கு டாக்டர் டெஸ்டுக்காக போனது போல் ఈ రోజు దేవుని యొద్దకు వచ్చి இதனால் தேவனிடம் வந்து దేవా தேவனே నాలో என்னில் నీకు உமக்கு వేదనకరమైన வேதனை விதமான మార్గం ఏదైనా ఉన్నదేమో வழிகள் ஏதாவது నన్ను இருக்கிறதோ పరిశోధించు, என்னை ఆరాయు, నన్ను పరీక్షించు, என்னை శోధించు, నన్ను తెలుసుకో, என்னை தெரிந்து నిత్య கொள்ಳು, మార్గమున నడిపించు, నిత్య వழிలో నీ నడిపించు, కొరకు నన్ను జీవింపచేయి. உமக்காக என்னை வாழச் செய்யும். నీ నుండి నేను దూరం అయిపోతే உம்மிடத்தில் நான் தூரமாய் போனேன். అయ్యా నేను ఎన్ని కష్టాలు అనిపిస్తాను ஐயா நான் எவ்வளவு கஷ்டங்கள் అని அனுபவிப்பேன். దేవుని యొక్క సన్నిధానంలో இது தேவனுடைய சமூகத்தில் మనము ప్రార్థన చేసుకునే వాళ్ళంగా కనపడాలి. நாம் ஜெபிக்கிறவர்களாக காணப்பட